హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అటువైపు నుండి రుద్రతో ఏం మాట్లాడారో ఏమో కానీ, అవునా, ఎప్పటి నుంచి? సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ క్షణం కూడా ఆఫీస్లో ఉండకుండా వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా తన కార్ని డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు రుద్ర. అప్పటికే ఇంటిలో ఏడుస్తూ ఉన్న యష్మిని చూసి, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. ఏమో తెలియదు రుద్ర, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి బాబు నిద్రలోనే ఉన్నాడు. అలా నిద్రలోనే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి బాబు బాడీ వేడెక్కటం మొదలయ్యింది. అసలు అంత సడన్గా ఎందుకు బాబు బాడీ వేడెక్కిందో నాకైతే అర్థం కాలేదు. జ్వరం అనుకొని బాడీ అంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడిచి సిరప్ వేశాను, అయినా కూడా తగ్గలేదు. నాకు చాలా భయం వేసింది. అలా చాలాసేపు తుడుస్తూనే ఉన్నా ఇంకా తగ్గకపోవటంతో భయంగా అనిపించింది. చూడు వాడి బాడీ ఎలా కాలిపోతుందో అని తన ఒళ్ళోనే స్పృహలో లేకుండా పడుకొని ఉన్న బాబుని ఏడుస్తూ చూస్తూనే రుద్ర చేతుల్లో పెట్టింది యష్మి. బాబుని పట్టుకున్న మరుక్షణమే రుద్రకి కూడా అర్థమయ్యింది బాబుకి ఫీవర్ ఏ లెవెల్లో ఉంది అనేది. ఏం జరిగింది అని రుద్ర అడిగితే, ఏమో తెలియదు రుద్ర, నిద్రలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత నుంచి ఇలానే వాడి బాడీ టెంపరేచర్ హైలో ఉంది అని ఏడుస్తూ వెక్కిళ్ళ మధ్య చెప్పింది. తనకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు, కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఫస్ట్ టైం తన కొడుకు అలా స్పృహలో లేనంతగా జ్వరం రావటంతో. సరే సరే, నువ్వేమీ ఏడవద్దు, ఏమీ కాదు, హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఒకవైపు యష్మి కన్నీళ్లు తుడుస్తూనే మరోవైపు బాబుని భుజం మీద వేసుకున్నాడు రుద్ర. బాబుకి ఏమీ కాదు కదా అని కన్నీళ్లతో యష్మి అడుగుతుంటే, ఏమీ కాదు యష్మి, నేనున్నాను కదా అంటూ అడుగు ముందుకు వేస్తూనే, అమ్మ ఎక్కడ ఇంట్లో కనిపించడం లేదు, వీడికి బాగోకపోతే ఖచ్చితంగా వీడి దగ్గరే ఉంటుంది కదా అని తన తల్లి గురించి యష్మిని అడిగాడు. లేదు అత్తయ్య గారు, ఏదో పని ఉంది అని బయటకు వెళ్ళింది అని చెప్పటంతో, అవునా అంటూ స్పీడ్గా బాబును తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. యష్మి బాబును తీసుకుంటాను అన్నా కూడా ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా అంతే జాగ్రత్తగా పట్టుకొని తను కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని పక్కనే యష్మి కూర్చున్న వెంటనే కార్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాడు. అలా చాలా స్పీడ్గా 10 నిమిషాల్లోనే హాస్పిటల్కి బాబుని తీసుకొని చేరుకున్నాడు. డాక్టర్ దగ్గరకు బాబుని తీసుకొని వెళ్ళి చూయించటంతో ఒక 5 నిమిషాలు డాక్టర్ బాబుని చెక్ చేసి, ఏం పర్లేదండి, ఈ ఫీవర్ అంత భయపెట్టేదేమీ కాదు, బాబు నిద్రలో ఉలిక్కిపడి భయపడి జ్వరం తెచ్చుకున్నాడు అంతే. నేను ఒక సిరప్ ఇస్తున్నాను, అది వాడండి, త్వరగానే తగ్గిపోతుంది 2 రోజుల్లో అంటూ సిరప్ ఇచ్చి కంగారు పడవలసిన పనేమీ లేదు, చిన్న పిల్లవాడు కదా అని చెప్పి సిరప్ ఎలా వాడాలో చెప్పి వాళ్ళని పంపించాడు. రుద్ర యష్మి బాబుని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇద్దరికీ కంటి మీద కునుకు లేకుండానే అలా ఆ రోజంతా కూడా బాబుకు ఫీవర్ తగ్గలేదు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామునకు నిదానంగా బాబు బాడీలో ఉన్న టెంపరేచర్ లైట్గా తగ్గటంతో అప్పుడు ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు గమనించిన మరో విషయం ఏమిటి అంటే, దాక్షాయిని ముందు రోజు నుంచి కూడా బయటకు వెళ్ళింది, ఇంటికి రాలేదు అనే విషయం. బాబుకి హెల్త్ అప్సెట్ అయ్యి ఉండటంతో బాబు దగ్గర ఇద్దరు ఉన్నారు. కనీసం అడుగు కూడా బాబుని వదిలిపెట్టి పక్కకు వేయలేదు. బాబుకి జ్వరం తగ్గటంతో యష్మి కన్నీళ్లతోనే రుద్ర మీద వాలిపోయి రుద్ర గుండెల మీద ఉన్న బాబు తల మీద చిన్నగా నిమురుతూ, నిన్నటి నుంచి ఎంత భయపెట్టేశావురా, కనీసం కళ్ళు కూడా తెరవకుండా, ఇంత ఫీవర్ ఎలా వచ్చిందేంట్రా బాబోయ్ నీకు అని అన్నది. రుద్ర ఒక చేత్తో బాబు వీపు మీద చేతిని ఉంచి మరొక చేత్తో యష్మి భుజం చుట్టూ వేసి దగ్గరకు తీసుకొని అలా కళ్ళు మూసుకున్నాడు. అలా తనకు తెలియకుండానే నిద్రలోనికి జారుకున్నాడు. కరెక్ట్గా 7 గంటల టైంలో రుద్ర ఫోన్ ట్రింగ్మని రీసౌండ్ చేస్తూ మోగింది. ముగ్గురు కూడా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న టైంలో ఫోన్ రింగు రీసౌండ్ వచ్చే విధంగా మోగింది. బాబు ఎక్కడ ఆ సౌండ్కి నిద్రలేచి మరలా ఏడుస్తాడు ఏమో అని
క్షణాల్లోనే ఫోన్ చేతిలోనికి తీసుకొని సైలెంట్లో పెట్టేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసింది ఎవరో అని నిదానంగా చూస్తే రుద్ర పేరు కనిపించింది. ఆ టైంలో రుద్రకి నేత్ర మీద చాలా కోపం వచ్చింది. బాబు తన మీదే ఉండటం, కదిలితే ఏడుస్తాడు ఏమో అనుకుని వీడబ్బా ఫోన్ చేశాడు. పని పాట ఏమీ లేదు వీడికి. పొద్దున్నే తగులుకున్నాడు. వీడి పెళ్ళం పక్కనే ఉంటుంది కదా, మర్చిపోయాడా, లేకపోతే ఆఫీస్లోనే పడుకొని నాకు ఫోన్ చేస్తున్నాడా అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని చిన్నగా, అంతకు మించి అసహనంగా అన్నాడు. నేను చెప్పటం కాదు, నువ్వు నాకు చెప్పాలి. అమ్మ ఎక్కడ ఉంది, ఇంట్లోనే ఉందా లేదా అని అడిగాడు. ఇంట్లోనే ఉందిరా అని నార్మల్గానే అన్నాడు. నిజానికి బాబుకు బాగోలేకపోవటంతో అప్పటి నుంచి తన తల్లి గురించి చూడలేదు. తన తల్లి కూడా బాబుకు బాగోలేకపోతే రాలేదు అన్న ఆలోచన కూడా ఆ క్షణం రుద్ర చెయ్యలేదు. యష్మి ఏడుస్తూ ఉంటే తన మైండ్ కూడా ఆగిపోయింది. అందుకే తల్లి గురించి ఆలోచించలేదు. స్టార్టింగ్ అడిగితే బయటకు వెళ్ళింది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చింది లేదో కూడా చూడలేదు. ఏం మాట్లాడుతున్నావురా, ఇంట్లోనే ఉంటే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయదు? నేను నిన్న నైట్ నుంచి ఇప్పటికి 10 సార్లు అమ్మకు ఫోన్ చేశాను, కానీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఒకసారి ఇంట్లో ఉందో లేదో చూడు, నాకెందుకో అనుమానంగా ఉంది అనటంతో ఓకే ఓకే నేను చూసి నీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడిపోయాడు రుద్ర. నిన్న యష్మిని అమ్మ గురించి అడిగితే బయటకు వెళ్ళింది అని చెప్పింది. మరి బయటకు వెళ్ళిన అమ్మ ఇంటికి వచ్చిందా రాలేదా? బాబుకు బాగోలేకపోయేసరికి వాడి గురించి ఆలోచిస్తూ కనీసం రూమ్లో నుంచి నేను బయటకు కూడా వెళ్ళలేదు అని అనుకుంటూనే తన మీద పడుకొని నిద్రపోతూ ఉన్న భార్య కొడుకు ఇద్దరిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాడు. అలా యష్మిని రుద్ర కదిలించటంతో యష్మికి కూడా మెలకువ రావటంతో ఆమెను చూసి 5 నిమిషాలు వెంటనే వచ్చేస్తాను అని చేతితో సైగ చేసి చూపించి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు రుద్ర. యష్మి కూడా నార్మల్గా తన అత్తయ్య గురించి తెలియకపోవటంతో కొడుకుని జోకొడుతూ కళ్ళు మూసుకుంది. రుద్ర దాక్షాయిని రూమ్లోనికి వచ్చి చూశాడు, కానీ అక్కడ ఆమె కనిపించలేదు. తనకి అనుమానం పెరిగిపోయింది. వెంటనే గంగను అడిగాడు. నాకు తెలియదయ్యా, నిన్న బయటకు వెళ్ళారు, ఆ తర్వాత రాలేదు. నేనే మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను, కానీ మీరు బాబుకి బాగోలేక బిజీగా ఉండటంతో నేను మర్చిపోయాను మిమ్మల్ని అడగటం అని అన్నది. అవునా అని అనుకుంటూనే కార్తీక్ సెక్రటరీ అయిన సురేష్ ఇద్దరిని అడిగాడు. ఇద్దరు కూడా ఇంటిలోనే ఉండటంతో వాళ్ళు కూడా మాకు తెలియదు, ఇంటిలో లేరా అని అడగటంతో ఏం చేస్తున్నారు మీరిద్దరు? అమ్మ ఇంటిలో లేకపోతే ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో తెలుసుకునే పని లేదా అని సీరియస్ అయ్యి, నిన్న అమ్మ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళింది, ఏ పని మీద బయటకు వెళ్ళింది అని సీరియస్గా అడిగాడు. ఏమో మాకు తెలియదు అని ఇద్దరూ చెప్పటంతో రుద్రకు చాలా కోపం వచ్చి కళ్ళు పెద్దవి చేసి వాళ్ళిద్దరి వైపు చూశాడు. అప్పుడు ఇద్దరు తప్పు చేసిన వాళ్ళల్లా తలదించుకున్నారు. దాక్షాయిని గురించి వాళ్ళకి తెలియకపోవటంతో ఏదో తప్పు జరిగింది అని వాళ్ళకి అర్థమై కరెక్ట్గా అప్పుడే సాత్విక నేత్ర ఇద్దరు కూడా ఆ ఇంటిలోనికి ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరినీ చూసిన రుద్ర వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు? అమ్మ గురించి తెలుసుకోవటానికా, లేకపోతే అమ్మ గురించి ఏదైనా న్యూస్ వీళ్ళిద్దరికీ తెలిసిందా అని అనుకుంటూనే గార్డెన్లో కార్తీక్ సురేష్ ఇద్దరితో మాట్లాడుతూ ఉన్న రుద్ర నేత్రకు ఎదురు వెళ్ళాడు. అమ్మ గురించి నీకు ఏమైనా తెలిసిందా అని నేత్ర నోటి నుంచి మాట రాకముందే సేమ్ అదే క్వశ్చన్ రుద్ర నేత్రని ఎదురు అడిగేశాడు. అదేంట్రా నువ్వు నన్ను అలా అడుగుతున్నావు? నేను ఇంకా అమ్మ ఇంటిలోనే ఉందేమో, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అని కంగారుగా ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ సాత్విక కూడా నేను అత్తయ్యతో మాట్లాడాలి అంటూ నాతో పాటు వచ్చింది అని అన్నాడు నేత్ర. అవునా అని తల వెనక చేతిని పెట్టుకొని రుద్దుకుంటూ ఆలోచనలో పడిపోయాడు. అప్పుడే రుద్రకు రాజేంద్ర గుర్తుకు వచ్చాడు. ఆ మరుక్షణమే రాజేంద్ర ఇంటిలో ఉన్నాడో లేదో అని స్పీడ్గా రాజేంద్ర రూమ్లోనికి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ రాజేంద్ర కనిపించలేదు. నార్మల్గా ఎప్పుడూ కూడా రాజేంద్ర ఇంటిలో కనిపించడు. ఏదైనా పార్టీ మీటింగ్స్ అయితే సురేష్ని తీసుకొని రాజేంద్ర వెళ్తాడు. కానీ ఇప్పుడు ఈ మధ్య రాజేంద్ర ఎక్కడికి వెళ్తున్నా కూడా తనకు అందరి మీద అనుమానం పెరిగిపోవటంతో ఎవరిని తీసుకొని వెళ్ళటం లేదు. ఆఖరికి సురేష్ని కూడా తనతో పాటుగా తీసుకొని వెళ్ళటం లేదు. కొన్ని చోట్లకు మాత్రమే సురేష్ని తీసుకొని వెళ్తున్నాడు.
అందుకే తనలో అనుమానం పెరిగింది. ఖచ్చితంగా అమ్మను రాజేంద్ర ఏదో చేసి ఉంటాడు అని అనుమానం తనలో బలపడటంతో వెంటనే రాజేంద్రకు ఫోన్ చేశాడు. కానీ అటువైపు నుండి రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైందిరా, అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని, ఏదో అమ్మకు జరిగింది అని అనుమానం తనలో కడగటంతో రుద్రని అడిగాడు నేత్ర. నాకెందుకో రాజేంద్ర మీద డౌట్గా ఉంది. ఖచ్చితంగా తనే అమ్మని కిడ్నాప్ చేసి ఉంటాడు. రుద్రనేత్రుడి గురించి తెలుసుకోవటానికి రేపే కదా డీలింగ్ జరుగుతుంది. కాబట్టి తన డీలింగ్ ఆగిపోకుండా ఉండటానికి ముందుగానే ఇలా ప్లాన్ చేసి ఉంటాడు ఏమో అని మనసులో అనుకుంటూనే తన పర్సనల్ నెంబర్ రుద్రనేత్రుడిగా మారినప్పుడు మాత్రమే ఉపయోగించే ఫోన్ తీసి తన తల్లికి ఫోన్ చేశాడు కావాలి అని. అది గమనించిన సురేష్, రుద్ర, నువ్వు ఈ ఫోన్తో ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నావు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కంగారుగా అడిగాడు. ఏం మాట్లాడొద్దు అన్నట్లుగా సురేష్కి చేతిని చూపించి సైగ చేయటంతో ఇక సురేష్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆగిపోయాడు. ఫోన్ రింగ్ అవుతుంది. ఇక్కడ అందరి మనసుల్లోనూ టెన్షన్. ఫోన్ లిఫ్ట్ చేస్తుందా లేదా, అసలు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఎవరికి ఎటువంటి సమాచారం చెప్పకుండా బయటకు వెళ్లాల్సిన అవసరం దాక్షాయిని గారికి ఏమొచ్చింది, నిజంగానే రాజేంద్ర దాక్షాయిని గారిని ఏమైనా చేశాడా అని అందరి మనసుల్లోనూ గుండె గడగడగడా కొట్టేసుకుంటుంది. సాత్వికకు ఇది ఏమీ తెలియక నార్మల్గా చూస్తూ ఉంది. అది గమనించిన నేత్ర, యష్మి లోపల ఉంది సాత్విక, వెళ్ళు, తనతో పాటు టైం స్పెండ్ చేయి అంటూ పంపించాడు. అది కాదు నేత్ర, అత్త గురించి అని సాత్విక అంటుంటే, నేను నీతో తర్వాత మాట్లాడతాను, అత్త గురించి నీకు తర్వాత చెప్తాను, నువ్వు లోపలికి వెళ్ళు, టెన్షన్ పడకుండా అని చెప్పటంతో సరే అని అతడికి ఎదురు మాట్లాడకుండానే వాళ్ళందరి వైపు చూస్తూనే ఇంటి లోపలికి వెళ్ళిపోయింది సాత్విక. సీఎం గారు మేడం గారిని కిడ్నాప్ చేయలేదు కదా, అదే అయి ఉంటుందా అని అనుమానంగా అడిగాడు కార్తిక్. కరెక్ట్గా అదే సమయానికి అటుపక్క ఫోన్ లిఫ్ట్ చేయటంతో రుద్ర చేతిని నోటి మీద పెట్టుకొని సైలెన్స్గా ఉన్నట్లుగా సిగ్నల్ ఇవ్వటంతో ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఒక్కరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ అటువైపు నుంచి దాక్షాయిని మాట్లాడుతుందా లేదంటే వేరే ఎవరైనా మాట్లాడతారా అని కాన్సన్ట్రేషన్తో వినటానికి సిద్ధమయ్యారు ముగ్గురు. కానీ అటువైపు ఫోన్ లిఫ్ట్ చేయటం ఆలస్యం. కనీసం అటువైపు నుండి హలో అనే మాట కూడా రుద్ర రానివ్వలేదు. ఇటువైపు ఉన్న రుద్ర, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు, నిన్నటి నుంచి నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా, యష్మిని అడిగితే నువ్వు బయటకు వెళ్ళావని చెప్పింది, ఎక్కడికి వెళ్ళిపోయావు, బయటకు వెళ్ళిన దానివి ఇంటికి రావాలి అని తెలియదా, బాబుకు బాగోలేకపోయేసరికి బాబు దగ్గర నుంచి నేను పక్కకు కూడా కదలలేకపోయాను, నువ్వు బాబు దగ్గరకు రాకపోయేసరికి నీ మీద అనుమానం వచ్చింది, గంగను అడిగితే నిన్న బయటకు వెళ్ళిన దానివి ఇంకా ఇంటికి రాలేదు అని అన్నది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం చేస్తున్నావు ఇంతసేపు ఇంటికి రాకుండా, త్వరగా నువ్వు ఇంటికి రా అని సీరియస్గా అన్నాడు. అటువైపు తన తల్లి మాట్లాడుతుందా లేదా ఎవరు మాట్లాడుతున్నారు అన్నది కూడా పట్టించుకోకుండా. అలా రుద్ర వరుసగా 5 నిమిషాల పాటు ఆగకుండా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అలా రుద్ర ఆపిన ఒక్క క్షణం తర్వాత అటువైపు నుండి రుద్ర అంటూ దాక్షాయిని పిలుపు వినిపించింది. ఆ పిలుపు వినటంతోనే అక్కడ ఉన్న అందరికీ గుండెల్లో ఉన్న భారం దిగిపోయినట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలారు. రుద్ర కంగారుగా, అమ్మా నువ్వేనా అంటూ పిలిచాడు. నేనే రుద్ర అని దాక్షాయిని అంటుంటే రుద్ర కళ్ళు చిన్నవి అయ్యాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా అని సీరియస్గా అడిగాడు. ఆ మరుక్షణమే అటువైపు నుండి ఫోన్ కట్ అయిపోయింది. అందరిలో మరలా కంగారు మొదలయ్యింది. ఎందుకని అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి కూడా మాట్లాడకుండా కట్ చేసింది అని అనుకున్నారు. కానీ అందరికంటే విరుద్ధంగా రుద్ర చేతి పిడికిలి మాత్రం బిగుసుకుంది. ఎందుకో ఇప్పుడు మేడం ఏదైనా ప్రాబ్లం ఉన్నారా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేసి కూడా మనతో ఎక్కువసేపు మాట్లాడకుండా వెంటనే కట్ చేశారా, లేకపోతే ఫోన్ పక్కన ఎవరైనా చూసి కట్ అయి చేశారా ఆటోమేటిక్గా అని అనుమానంగా సురేష్ అడగటంతో, నాతో ఇప్పుడు మాట్లాడింది అమ్మ కాదు అని అన్నాడు రుద్ర. వాట్ అని ఒక్కసారిగా ఆశ్చర్యంతో ముగ్గురు నోర్లు తెరిచారు. నాకు అమ్మ వాయిస్ ఎలా ఉంటుంది అనేది తెలుసు, కానీ అమ్మలా ఎవడో మిమిక్రీ చేశాడు అని చాలా సీరియస్గా పళ్ళు నురుతూ కోపంగా అన్నాడు రుద్ర. అప్పటికే అతను ఎంత కోపంలో ఉన్నాడు అనేది అతని కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. ధైర్యంగా
రుద్రకి ఎదురుగా నిలబడి మాట్లాడే ఆ ముగ్గురు మగవాళ్ళు కూడా సూటిగా రుద్ర కళ్ళల్లోనికి చూసి మాట్లాడలేకపోతున్నారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు అమ్మ ప్రమాదంలో ఉన్నట్లే కదా? అంకుల్ అమ్మని కిడ్నాప్ చేసి ఉంటాడు అంటావా అని నేత్ర, కార్తీక్, సురేష్ చెప్పిన అనుమానమే కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న సమయంలోనే రుద్ర ఫోన్ రింగ్ అయ్యింది. అది కూడా దాక్షాయిని ఫోన్ నుంచి. అప్పుడు రుద్ర పెదవుల మీద ఒక రకమైన కన్నింగ్ స్మైల్ వచ్చింది. ఆ నవ్వు ఇప్పుడు తన పెదవుల మీద ఎందుకు వస్తుందో ఆ ముగ్గురికి అర్థం కాలేదు. రుద్ర చాలా కూల్గా నిదానంగా ఫోన్ లిఫ్ట్ చేసి ప్రశాంతంగా ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని హలో అని అన్నాడు. ఈసారి ఒక రకమైన బొంగురు గొంతుతో రుద్ర అంటూ పిలిచింది దాక్షాయిని. అమ్మా అంటూ నిదానంగా పిలిచాడు రుద్ర. ఇంతకు ముందులా వరుసగా రుద్ర తన తల్లిని క్వశ్చన్ వెయ్యలేదు. ఏంట్రా ఫోన్ చేశావు? ఇంతకుముందు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కానీ నాకు సరిగా వినపడలేదు. చిన్న పని ఉండి నేను నిన్నే బయటకు వచ్చాను. నిన్నే మీ దగ్గరకు రావాలి అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడే 10 నిమిషాల్లో బయలుదేరి నీ ముందు ఉంటాను అని దాక్షాయిని అన్నది. అమ్మా కరెక్ట్గా 10 నిమిషాల్లో నువ్వు నా ముందు ఉండాలి, లేకపోతే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. ఆ వార్నింగ్ తన తల్లికో లేదంటే తన తల్లి పక్కన ఉన్న రాజేంద్రకో తెలియాలి. ఆ వైపు నుండి దాక్షాయిని గట్టిగా నవ్వుతూ అలాగే లేరా, ఖచ్చితంగా నేను 10 నిమిషాల్లో నీ ముందు ఉంటాను, ఓకేనా అని అనటంతో సరే నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర. ఏమైంది రుద్ర అని కంగారుగా ముగ్గురు అడుగుతుంటే ఇప్పుడు నాతో ఫోన్ మాట్లాడింది అమ్మ అని రుద్ర చెప్పటంతో మరొకసారి పిచ్చి పట్టిన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ముగ్గురు. నువ్వేం మాట్లాడుతున్నావో మాకు ఏమీ అర్థం కావటం లేదురా. ఇంతకుముందు మాట్లాడింది అమ్మే, ఇప్పుడు మాట్లాడింది కూడా అమ్మే, కానీ ఇంతకుముందు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటున్నావు, ఇప్పుడు అమ్మ అంటున్నావు. డిఫరెన్స్ ఏంటో మాకైతే అర్థం కావటం లేదు అని అన్నాడు నేత.